పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు గాని వారి మనుషులు గాని అమరావతిపై నిరంతరం వరల్డ్ బ్యాంకు లెటర్ రాస్తారు డబ్బులు ఇవ్వద్దని. అంటే ఏం చెప్పేది ఏంటంటే వరల్డ్ బ్యాంక్ కి జగన్ గారు లెటర్ రాస్తే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కి ఫండ్స్ ఆపేశారు అని చెప్తా ఉన్నాడు. అంటే వీళ్ళు చెప్పే లెక్కలో వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి అధికారులు లేరు, వాళ్ళకి పాలసీలు లేవు, వాళ్ళు కేవలం జగన్ చెప్పిన మాట మీదే నడుచుకుంటారు. మరి వరల్డ్ బ్యాంక్ అంటే గుంటూరులో కారూరు వైశ్య బ్యాంక్ కదా, జగన్ గారు చెప్పిందే అంటారు. మరి పైన చూడండి, వరల్డ్ బ్యాంక్ వారి ఒఫీషియల్ ప్రెస్ రిలీజ్. వాళ్ళు అమరావతి ప్రాజెక్టు మీద వెనక్కి ఎందుకు తగ్గారు, వాళ్ళు ఫండ్స్ ఎందుకు రిలీజ్ చేయకుండా ఆపారు అని క్లియర్ గా ఉంది. అంటే వీళ్ళు చెప్పింది ఏమిటంటే 2017లో అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఈ అమరావతి అనే ప్రాజెక్ట్ కి ఫండ్స్ ఇవ్వాలంటే దాన్ని ముందు స్టడీ చేయాలి. అందుకని వారు ఒక ఇన్స్పెక్షన్ ప్యానల్ ని వేశారు, అంటే ఒక కమిటీని వేశారు. అయితే ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో, అంటే ఆ కమిటీకి ఇచ్చిన ఫైండింగ్స్ లో ఆ ప్రాంతంలో ఎంతో మంది రైతులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేశారో ఆ రైతులు మా ల్యాండ్స్ అన్యాయంగా లాక్కున్నారని చెప్పి ఆ కమిటీకి కంప్లైంట్ చేశారు. అది ఒక రీజన్. అయితే ఈ అమరావతి ప్రాజెక్ట్ అనేది ఎన్వైరన్మెంట్ కి, అంటే పర్యావరణానికి హాని చేస్తుంది. ఈ 2 రీజన్స్ చెప్పి వారు ఈ అమరావతి అనే ప్రాజెక్ట్ కి లోన్ ఇవ్వకుండా ఆపారు. సో అది వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ ఇవ్వకపోవటానికి రీజన్. నా కట్ చేస్తే డిసెంబర్ 2024 పైన చూడండి, వరల్డ్ బ్యాంక్ ఒఫీషియల్ ప్రెస్ రిలీజ్. సో దీంట్లో ఇండియన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ మేరకు ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాజెక్ట్ కి మేము 7,000 కోట్లు అప్రూవ్ చేస్తున్నాం అని చెప్పి ఇచ్చిన ఒక ఒఫీషియల్ ప్రెస్ రిలీజ్. మరి చూస్తే ఈ ఎల్లో మీడియా అంతా జగన్ గారు లెటర్ రాసి ఆంధ్రప్రదేశ్ కి ఏదో అన్యాయం చేశారని చెప్పి చెప్పబోతా ఉన్నారు. పైన చూడండి, యూట్యూబ్ లో ఎన్ని ఛానల్స్ ఒకటే అబద్దాన్ని 100 సార్లు 100 మంది చెప్తే అది ప్రజల్లోకి మైండ్లోకి నూరిపోయాలని చెప్పి చూస్తా ఉన్నారు. మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని ఛానల్స్, ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు, కానీ ఒక్కలైనా నిజాన్ని నిర్భయంగా చెప్పే దమ్ము ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఎందుకంటే వీళ్ళల్లో అనేక మంది తెలుగుదేశం పార్టీ వారి ప్రచార సాధనాలు, మార్కెటింగ్ టూల్స్. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీది.